4 రోజుల కుప్పం పర్యటనలో భాగంగా రామకుప్పం మండలం చెల్దిగానపల్లె వద్ద మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. భువనేశ్వరి గ్రామానికి వచ్చిన సీఎం సతీమణికి మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ మహిళల ఎదుగుదల రాష్ట్రానికి దేశానికి ఎంతో అవసరమన్నారు. మహిళలు ఎప్పుడూ ఉన్నత స్థితికి చేరుకుంటారు, అప్పుడే అన్ని విధాల సమాజం అభివృద్ధి చెందుతుంది అని గట్టిగా నమ్మే వ్యక్తి చంద్రబాబు అన్నారు. అందుకోసం గతంలోనే మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. అప్పుడు డ్వాక్రా పొదుపు సంఘాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పుడు చాలా మంది ఎగతాళి చేశారని, మహిళలకు ఇవన్నీ అవసరమా అని ప్రశ్నించారన్నారు. మళ్ళీ ఏమో నా ప్రోగ్రామ్ లో మహిళలతో ఇంటరాక్షన్, మహిళలు అంటారు, కానీ అడుగు బయట పెడితే మొగాళ్ళు కనపడుతున్నారు. నాకు నా నిజం గెలవాలి ప్రోగ్రామ్ గుర్తుకొస్తుంది, మహిళలతో ఇంటరాక్షన్ అనేది కనపడలేదు. కానీ ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఇక్కడ స్టేజ్ మీద చూస్తున్నాను. తర్వాత మీ అందరికీ నేను గుర్తు చేయాలనుకున్నాను. నామినేషన్ వేయటానికి వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, ప్రతి 3 నెలలకి నేను తప్పకుండా కుప్పానికి వస్తాను, నా రుణం కుప్పం ప్రజలకి రుణం తీర్చుకుంటానని నేను హామీ ఇచ్చాను. నేను అట్లానే ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పకుండా నేను వచ్చి వీలైనంత వరకు ప్రతి ఒక్కరిని కలవటానికి వస్తున్నాను. కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు మీకు, కానీ నా తరఫు నుంచి నా ప్రయత్నం చేస్తాను. తెలుగుదేశం కార్యకర్తల వల్లే ఒక లీడరు ముందుకి నడవగలడు, కానీ అతనికి 10 మంది పక్కనుంటే ఆ ధైర్యం ఇస్తే అది వేరు. అది మీరు, మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మీరు ఇచ్చింది. దాంతో ఆయన ఆ రాక్షసులతో పోరాడగలరు. ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అనేది ఆయన తీసుకుని రాగలరు. అదే కాకుండా మిమ్మల్ని ఒకటి అడగాలనుకున్నాను, ఎప్పుడైనా ఈ 5 ఏళ్ళు జరిగిపోయిన ఆ ప్రభుత్వం, రాక్షస ప్రభుత్వం 5 ఏళ్ళు పరిపాలించారు, ఎప్పుడైనా ఇట్లా కార్యక్రమాలు మీరు చేయగలరా? మామూలు ప్రజలు కూడా చేయలేకపోయేవారు, అవునా కాదా? ఎవరు ఏది చేస్తే వాళ్ళు అడ్డుకునేవారు. ప్రజలకి ఆ స్వేచ్ఛ అనేది లేకుండా, తెలుగుదేశమే కాదు ప్రజలకి అసలు ప్రజల మనిషి, ప్రజల శ్రేయోభిలాషి గురించే ఆలోచిస్తాను. ఆయన ఎప్పుడు కుటుంబాన్ని గురించి ఆలోచించరు, కుటుంబంకి ఏం వస్తుంది లాభం అనేది ఎప్పుడు ఆలోచించరు. ఆయన కానీ ఆయన కుటుంబం ఒకటే మేము నమ్మేది, ప్రజలకి సేవ, గౌరవంతో బ్రతికి గౌరవంతో పోవాలనేదే మా కుటుంబంలో ఉంది. మాకు ప్రజల నుంచి ఏమీ అక్కర్లేదు. మాకు దేవుడి దయ వల్ల ఒక కంపెనీ ఉంది, దాంతో మేము సంతోషంగా ఉన్నాం. మాకు ప్రజల సొమ్ము అనేది మాకేం అక్కర్లేదు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు కుప్పం అభివృద్ధి చెందటానికి 40 పథకాలు తీసుకొచ్చారు. ఆ 40 పథకాల్లో మీరు అనుకుందే ఉండే దాంట్లో రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్, లైట్లు, ఎడ్యుకేషన్, ఎయిర్పోర్టు, కార్గో ఎయిర్పోర్టు, కోల్డ్ స్టోరేజ్, మీరు పండించే పూలు, వెజిటబుల్స్, కాయగూరలు, దాని గురించి కోల్డ్ స్టోరేజ్ సిస్టము. ఇప్పుడు రోడ్లు 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు. ఆ రోడ్లు రిపేర్లు, ప్రతి ఇంటికి కొళాయి, డ్యాములు కట్టడం, చెక్ డ్యామ్స్ కట్టడం, ప్రజలకి నీరు అందుబాటులో ఉండటానికి. అట్లానే అంగ్రియనివా ఆ ప్రాజెక్టు జూలై కల్లా ఆయన పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. అట్లానే పోలవరం 2026లోకి అది పూర్తి చేస్తే మన యావత్ ఆంధ్రప్రదేశ్లో సస్యశ్యామలంగా మనందరం సంతోషంగా ఉండొచ్చు.